Dim dum da na da dim da na da dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na o da ni da na di da na na o da ni da na di da na da di na da dim dum da na da dim da na dim dum da na da dim. మాస్టర్ సివివి నమస్కారం. ఈరోజు తాతగారి సావిత్రి గురించి మీతో కొన్ని నా అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ సదవకాశం ఈ సభలో గురు పూజోత్సవాల్లో రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. తాతగారి సావిత్రిలో కొన్ని అంశాల గురించి నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఇన్ని పుస్తకాలు ఇక్కడ పెట్టానేమిటి అని భయపడకండి. ఇందులో నుంచి కొన్ని మాత్రమే మనం ఇప్పుడు ఆనందంగా పంచుకోబోతున్నాము. ముందుగా తెలిసిన కథ అంటారు. అంటే అందరికీ తెలిసిన కథే. కానీ తాతగారు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారిని కలిసిన మొదటి రోజున ఏమి జరిగింది డిసెంబర్ 13న అనే కథ ఎన్నిసార్లు విన్నా అది భాగవతంలాగా మళ్ళీ మళ్ళీ వింటూనే ఉంటాము. అందులో ఉన్న ఆనందంతో ఎంతోమందికి ఆయురారోగ్యాలు కూడా వచ్చాయి అనేది అనుభవపూర్వకంగా చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే కొన్ని ఘట్టాలు ఉంటాయి. తాతగారు మాస్టర్ ఈకే గారిని కలవటం, విశాఖ సముద్ర తీరంలో మళ్ళీ తమ గురువుగారు ఈ రూపంలో ఉన్నారు అని అనుకునే ఘట్టం ఒకటి అటువంటి అద్భుత ఘట్టం. ఆ పరిచయం అయిన తర్వాత 1970 ప్రాంతంలో ఇంకొక తాతగారి జీవితంలోని మలుపు కింద మనం చెప్పుకోవాల్సిన మధుర ఘట్టాల్లో తాతగారు సావిత్రిని తెలుగులో అనువదించటానికి దీని వెనకాతల ప్రచోదన శక్తి ఇచ్చినది ఎవరు అనుకుంటే ఒక నూతన అధ్యాయం అనేసి ఈకే గారే మాస్టర్ సివివి అనే తన పుస్తకంలో రాశారు. ఏమని అంటే, ఈ సావిత్రి గురించి చర్చ వచ్చినప్పుడు తాతగారికి ప్రచోదన శక్తి ఇస్తూ శాస్త్రి గారి స్పర్శ సోకి ప్రేరేపింపగా ఇట్లాంటిని అన్నారు ఈకే గారు. శాస్త్రి గారి స్పర్శ సోకి తాను ప్రేరేపించాను తాతగారిని ఈ సావిత్రి రాయడానికి అని. మీరు దీన్ని చదవటమే కాదు తెలుగులోకి అనువదించగలరు కూడా అని చెప్పారట. అప్పుడు తాతగారు చాలా ముందు నాకేమీ రాదు కదా, నేను ఎలా చేయగలను దీన్ని అనుకున్న ఘట్టం అంతా మనకు తెలుసు. మీరు తెలుగులో దీన్ని రాయగలరు కూడా అన్నప్పుడు ఇది గురువుల ఆజ్ఞ అనుకుని ఆయన ఒప్పుకుని చిన్నకాకాన్ని వెళ్ళి ప్రారంభిస్తే ముందు ఆయనకి ఏమీ అర్థం అవ్వలేదు. సావిత్రిని ఎలా చదవాలో అదొక గోడ కట్టినట్టుగా ఉంది అని చెప్తారు. ఈ గోడ కట్టినట్టుగా ఉంది అన్నప్పుడు నా జీవితంలో ఒక అనుభవం కూడా నేను మీతోటి ఇక్కడ ఒక్క క్షణం పంచుకుంటాను. నేను తాతగారితోటి సావిత్రి గురించి 1980లో 83లో సావిత్రి అంటే ఏమిటి అనేది ఆయన దగ్గర వింటూ ఉన్నప్పుడు ఆయన గురించిన అవగాహన నాకు చాలా స్వల్పం. తెలుగులో రాశారు అనుకున్నా ఆయన గొప్పతనం ఎంత అనేది చెప్పటం నాకు తెలియదు. నేను నా పిహెచ్డి రాయటం మొదలుపెట్టినప్పుడు నాకు సావిత్రి గురించి ఉన్న అవగాహన
మామూలుగా ఎక్స్ప్రెషన్ నుంచి ఇంప్రెషన్కి తప్ప ఇంప్రెషన్ నుంచి లోపల నుంచి అర్థం చేసుకుని బయటికి వ్యక్తీకరించటం అనేలాంటి పద్ధతి తెలియని దాన్ని నేను ఒక 40 రోజుల పాటు రాశాను. ఇంట్రడక్షన్. సావిత్రి, శ్రీ అరవిందుని సాహిత్యంలో ఉన్న స్త్రీ పాత్రల గురించి రాయమన్నారు మా పిహెచ్డి గైడ్ గారు. రాస్తూ ఉంటే నిజంగానే కలం ఆగిపోయింది. ఒక గోడ కట్టినట్టుగా ఎంతకి ముందుకు వెళ్ళట్లేదు. నా పిహెచ్డి ఏం రాయాలనుకుంటున్నానో నాకే అర్థం అవ్వట్లేదు అనుకున్నాం. అప్పుడు దండం పెట్టుకుని ఒక 10 రోజుల పాటు అసలు ఏమి రాయకుండా మా ప్రొఫెసర్ గారు అడుగుతున్నా వదిలిపెట్టేశాను. అప్పుడు నా రీసెర్చ్ అంతా కూడా తాతగారి అనుగ్రహంతో ఉషోదయం సమయంలోనూ, ఉషస్సు సమయం, బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటలప్పుడే నువ్వు చేస్తున్న పద్ధతే తప్పు, అసలు శ్రీ అరవిందునిలో స్త్రీ పురుష భేదం లేదు, ఉన్నది ఒకటే వెలుగు, లోపల ఉన్నది ఒకటే వెలుగు, నువ్వు ఆ దృష్టి నుంచి చూస్తే నీకు మొత్తం సాహిత్యం అర్థమవుతుంది అనేలాంటి ఒక సూచన వచ్చింది. ఇది నేను అసలు ఆలోచించిన విధానమే కాదు. ఆ విధానంలో నేను ఎప్పుడైతే చూడటం మొదలుపెట్టానో అప్పుడు మొత్తం తేటతెల్లమైనట్టుగా అయ్యి ముందుకు వెళ్ళాను. ఇది తప్పకుండా గురువుల ఆశీస్సులతో జరిగిందే అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఇదే విధంగా తాతగారు సావిత్రి గురించి చదవడానికి పూనుకున్నప్పుడు తాతగారికి నా అన్నాళ్ళు పట్టక్కర్లేదు. ఎందుకంటే ప్రభాకర్ శాస్త్రి గారు ఎదురుగ్గా ఉండి ఆయన్ని నడిపిస్తున్నారు కాబట్టి, ఏమిటి గురువు గారు దీన్ని ఎలా చదవాలి అని అడిగితే, ఇంగ్లీష్ రావటం ఒక్కటే కాదు సావిత్రి చదవటానికి, అసలు ఇంగ్లీష్ రావక్కర్లేదు. ఒక యోగ స్థాయిలో లోపల ఏదైతే ఉందో, ఒక యోగి స్థాయిలో అరవిందులు ఏ లెవెల్ నుంచి రాశారో అది కనుక మీరు తెలుసుకోగలిగితే ఆ తర్వాత దాని ఇంప్రెషన్ అర్థమవుతుంది. అంటే పశ్యంతి పశ్యంతి ఆ తర్వాత స్థాయిల్లోకి వచ్చినప్పుడు మనకి ఈ మధ్యమ ఈ స్థాయిలు కనుక తెలుసుకుంటే ఏ భాషతోటి సంబంధం లేకుండానే మనం, తాతగారు అంటారు ఒక జాపనీస్ వాడైనా సరే ఆ యోగానుభవం అర్థం చేసుకోగలరు అని. మరి ఇది నాకు ఎలా తెలుస్తుంది అరవిందులు ఆ యోగ స్థాయి అని తాతగారు అడిగితే, శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు ఆ దర్శనం సావిత్రిలోకి ఎలా ప్రవేశించాలో నేను చెప్తాను నీకు అని ఆయన అనుగ్రహించబట్టి ఈ మహాకావ్యం, మహాభాగవతం, ఆంగ్లంలో ఉన్న భాగవతం అయిన సావిత్రిని తాతగారు తెలుగులోకి రాయగలిగారు. ఈ రాయడం అనే చోటికి చూస్తే మనం శ్రీ అరవిందులకి తాతగారికి ఇద్దరికీ కూడా కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తాయి. అరవిందుల వారు కూడా సావిత్రిని కూర్చుని ఏకబిగిన రాయలేదు. ఆయనకి ఎప్పుడు పైనుంచి ప్రేరణ వస్తే దాన్ని బట్టి రాశారు, దాన్ని బట్టి మార్పులు చేశారు. ఆయన రాయను కూడా రాయలేదు. సావిత్రికి యముడికి సంవాదం ఆ దశలకు వచ్చేటప్పటికి ఆయనకి కంటి చూపు బాగా క్షీణించి ఉండటం వల్ల ప్రేరణ రాగానే పైనుంచి డిక్టేట్ చేసేవారు అంతే. ఆ డిక్టేషన్ ఎంత స్పీడ్గా చెప్పేవారంటే రాయడానికి అసలు రాసుకునే వాళ్ళకి స్పీడ్ అందుకోలేకపోయేటంత స్పీడ్ తోటి డిక్టేట్ చేస్తూ ఉండేవారట శ్రీ అరవిందులు సావిత్రి గురించి. అరవిందుల సావిత్రి గురించి ఏం చెప్తారంటే ఆయనే చెప్పారు, నా కవిత్వం మామూలు కవిత్వం కాదు, ఇది భవిష్యత్తులో మనకి మానవుడు ఇవల్యూషన్లో ముందుకు వెళ్తే వచ్చే కవిత్వం. ఇది ఓవర్ హెడ్ పోయట్రీ, సూప్రామెంటల్ పోయట్రీ అంటారు. అంటే మన మేధస్సు కంటే పై స్థాయిలో నుంచి వచ్చే కవిత్వమే ఇది. సూపర్ మైండ్ స్థాయి నుంచి వచ్చే కవిత్వం ఇది. మన ఆలోచనలతోటి, మన బాహ్య ప్రపంచంలో ఉన్న అనుభవాలతోటి జోడించుకుని రాసే పద్యాలు కావు అని చెప్పి ఆయనంతా కూడా సూప్రామెంటల్ పోయిటరీ కిందే వస్తుంది.
కనుక అన్ని ఆయన రచనల్లోకి సావిత్రి ముఖ్యంగా యోగపరంగా ఆయన రాసే ట్రావెల్స్ అన్నీ కూడాను, అశ్వపతి యొక్క యోగా జర్నీ అయినా, సావిత్రి యోగా జర్నీ అయినా, ఇవన్నీ కూడా సూప్రమెంటల్ పోయిటరీ అంటారు. మరి తాతగారు కూడా అదే చెప్తారు. సావిత్రి ఒక్క రోజులో కూర్చుని రాసిన పద్యం కవిత్వం కాదు. ఎప్పుడు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు ప్రేరణ ఇస్తే అప్పుడు వీరు దాన్ని అందుకుని రాసేవారట. ఒకసారి ఆయనకి ఎప్పుడూ కూడా రాసేది తను అని కాకుండా ఆ నేర్పరి తన గురువుగారైన శ్రీ ప్రభాకర శాస్త్రి గారే, వారు నేర్పిందే తను కూర్పు చేస్తున్నాను అని, చేర్పు శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు చేస్తున్నారు అనేలానే చెప్పుకుంటూ, అయినా ఒకసారి డౌట్ వచ్చిందిట, ఏదో తనే రాస్తున్నాను అనేటప్పటికీ రాసే కలము ఆగిపోయినదేవి అనుకున్నారట. అప్పుడు ప్రభాకర శాస్త్రి గారు సమాధానం చెప్పారట, నేరాసితి అనుకుంటే కలం ఆగిపోతుందిరా అని. కాబట్టి వెంటనే ఆయనకి తెలిసింది, ఇన్ని వందల పద్యాలు ఇన్ని వందల పేజీలు రాశాననుకున్నా రాసేది నేను కాదు, రాయించేవారు శ్రీ ప్రభాకరులు అని. ఈ ఫండమెంటల్ తాతగారు రాసిన సావిత్రి అనుకుంటే అందులో ప్రజ్వలించే ఆకాశ జ్యోతి మొత్తం శ్రీ ప్రభాకర శాస్త్రి గారు ఏ యోగానుభవాల గురించి చెప్పారో అవే మనకు అందులో ప్రతిఫలిస్తాయి. మరి అరవిందుల సావిత్రి ఏమిటి, తాతగారి సావిత్రి ఏమిటి అంటే రెంటికి తేడా ఉందా, రెంటికి తేడా లేదా? నెల్లూరు సత్యం, ఒంగోలు సత్యం, కుంభకోణం సత్యం, విశాఖపట్నం సత్యం, ఇలాగ ఇన్ని సత్యాలు లేవు అనే సత్యం మనకి ఇందులో అర్థమవుతుంది. శ్రీ అరవిందులు రాసినది ఏ సత్యమో శ్రీ తాతగారు రాసింది కూడా అదే సత్యం. మాటలు వారి వారి అనుభవాలతోటి వారి బ్యాక్గ్రౌండ్ని బట్టి వస్తూ ఉంటాయి. ఇంకా ఇంగ్లీషు గురించి చెప్పాలనుకుంటే శ్రీ అరవిందులు రాసిన ఇంగ్లీషు గురించి ఏం చెప్తారంటే, కొంతమంది మన అనుభవంలో ఉన్నదాన్ని, మన అనుభూతిలో ఉన్నదాన్ని మనం ప్రత్యక్షంగా ఈ మెటీరియల్ ప్లేన్లో చూసిన దానికి మనం పదజాలం డిక్షనరీలు ఉన్నాయి, కానీ అనుభవాలకు అందంది, అనుభూతులకు అందంది, ఊహకి అందంది అయిన ఆ ఏదో ఆలోచనకి మన దగ్గర డిక్షనరీలో పదాలు లేవు. కనుక ఆ సూప్రామెంటల్ ఎక్స్పీరియన్స్, ఇప్పటి వరకు లేని ఎక్స్పీరియన్స్ రాయాలి అంటే శ్రీ అరవిందులు ప్రయత్నించిన భాష గురించి ఏం చెప్తారంటే, అది చాలా గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఏం చెప్తారంటే కొంతమంది పండితులు, ఒక పహిల్వాను ఒక చిన్న పిల్లవాడి ఇరుకైన చొక్కాలోకి పడితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అలా అనిపిస్తుంది శ్రీ అరవిందులు భాషాతీతమైన భావాల్ని ఈ ఇంగ్లీషు భాషలో వ్యక్తం చేయడానికి అని. మరి తెలుగులోకి వచ్చేటప్పటికి తాతగారికి ఆ పరిమితత్వం లేదేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆయన మొత్తం ఒకటే పద్యస్వరూపంలో బ్లాంక్ వర్స్ లాగా రాయాలి అనేలా అనుకోలేదు. భావాన్ని బట్టి, అనుభూతిని బట్టి, అక్కడున్న యోగానుభవాన్ని బట్టి ఆయన ఏ విధమైన, ఒకసారి పద్యం రాశారు, ఒకసారి గద్యంలోకి వెళ్ళారు, పద్యాల్లో కూడా రకరకాల రూపాల్లోకి వెళ్తూ చాలా ఫ్రీగా రాశారు తాతగారు. తెలుగులో రాసిన శ్రీ సావిత్రి, అరవిందుల సావిత్రి తెలుగు సేత, దిస్ ఈజ్ అ మిక్స్డ్ వర్షన్ అన్నమాట. అందులో అన్నీ కలిసి ఉంటాయి. పైగా శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు చెప్పినట్టు అదొక ప్రవాహంలాగా వచ్చేది, ఎప్పుడు ఏది అవసరమో ప్రవాహంలో అలా వచ్చేది అని. ఇప్పుడు నేను కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఈ కాగితాల్లో ఆ పేజీలన్నీ కోట్ చేద్దామని తీసుకొచ్చాను, కానీ వాటికంటే కూడా నేను కొంత చెప్పి అప్పుడు కొటేషన్స్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకని తాతగారు ఏం చెప్తారంటే, నా సావిత్రి, ఈ తెలుగు సావిత్రి చదివేటప్పుడు ఎవరూ కూడా ఇందులో భాష ఎలా ఉంది, అలంకారాలు బాగున్నాయా లేదా, శైలికి సరిగ్గా అందిందా అని కాదు. ఇది ఒక యోగ అనుభూతి,
ఇది నేను అనుభవించి రాసిన యోగానుభూతి అని చెప్పి క్లియర్గా రాసుకున్నారు. ఏమనంటే ఎవరైనా సరే సావిత్రి మొదటిసారి చదవంగానే అర్థమవుతుంది అనుకుంటే అది తప్పు. సావిత్రి మొదటిసారి చదివినప్పుడు అర్థమైంది అని ఎవరన్నా అన్నారంటే వాళ్ళు ఇంకొకసారి ఆలోచించుకోవాలి. అది అర్థం అవ్వకపోవడమే సహజం. ఎందుకంటే మనం ఉన్న స్థాయిలో నుంచి ఆ సావిత్రి స్థాయిలో ఆ దర్శనం చేసుకోవడానికి కావలసిన స్థిమితం మనకి ఒక ప్రార్థన, ఒక తపస్సు చేసినట్టుగా చేసినప్పుడే ఆ సావిత్రిలో అర్థమవుతుంది అని. కానీ నాకు ఒక మళ్ళీ చిన్న అనుభవం కిందే, ఆ అనుభవానికి నేను ఈ సావిత్రి మీ అందరితో మాట్లాడడానికి ఒక సంబంధం ఉంది అనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. మనకి చాలా చాలా కలలు సందేశాలు వస్తాయని ఏదో ఆవేశాలు ఆనందాలు పడుతూ ఉంటాం. కానీ అవి నిజం ఎప్పుడవుతాయో మనకెవ్వరికీ తెలియదు. నిజం అయినప్పుడే అది నిజం, నిజం కాకపోతే అది భ్రమే అనుకునేట్టయితే ఇప్పుడు కాదు, సుమారుగా ఒక 8 సంవత్సరాల క్రితం నాకు ఒక చిన్న స్వప్నం. ఆ స్వప్నంలో నేను ఒక శివాలయం ముందు ఊరికే ఇటు అటు తిరుగుతున్నాను. శివాలయం ముందు లోపల ఉన్న శివలింగం కనిపిస్తోంది కానీ నేనేం గుళ్ళోకి కూడా వెళ్ళట్లే. అప్పుడు ఎవరో 2 పురుషులు, అంటే మామూలు బట్టలు కట్టుకునే ఉన్నారు, వాళ్ళేం బ్రాహ్మలు అనేలాగా అట్లా ఏం లేరు. 2 నా దగ్గరికి వచ్చి, ఒకళ్ళు నా చేతికి శ్రీ అరవిందులు అనగానే గుర్తు కింద మనం చెప్పే ఆ కమలం ఉంది చూడండి, చాలా అద్భుతమైన రంగు, పైగా ఆ కళ మొత్తం బ్లాక్ అండ్ వైట్. ఆ పువ్వు ఒక్కటి మాత్రం అద్భుతమైన పింక్ గ్లోతో ఉన్న ఒక పువ్వు నా చేతిలో పెట్టారు ఒకరు వాళ్ళల్లో. నేను మామూలుగా ఆ పువ్వు తీసుకున్నాను. నేనేం అడగలేదు, వాళ్ళు ఏం చెప్పలేదు. రెండో వ్యక్తి రాంబాణం పూలు చూసుంటారు మీరు. రాంబాణం పూలలో మామూలుగా ఎరుపు, తెలుపు, పసుపు ఈ రంగులు, చాలా రంగులు చూశాను. కానీ ఆ అరవిందుని కమలం రంగులో ఉన్న రాంబాణం పూల గుత్తి ఒకటి, ఇది కూడా తీసుకో అని రెండో వాళ్ళు ఆ రాంబాణం పూల గుత్తి, అది కూడా కలువ పూల రంగులో ఉన్న రాంబాణం గుత్తి ఇచ్చారు. ఇదేదో ఈ బ్లాక్ అండ్ వైట్ మధ్యలో కలర్తో బాగుంది, కానీ ఏమిటబ్బా ఇది అని అనుకున్నాను. ఏదన్నా అర్థం ఉంటే అదే ఎప్పుడో వికసిస్తుంది అనుకుని ఊరుకున్నాను. అది కరోనా టైంలో సావిత్రి, తాతగారి సావిత్రి, శ్రీ అరవిందుల సావిత్రి 2 మళ్ళీ చదవమని, ఆ మళ్ళీ చదివింది మీ అందరితో పంచుకోమని నాకు అవకాశం వచ్చినప్పుడు, ఓహో నా చేతికిచ్చిన ఆ కమలం, దాంతోపాటు ఇన్ని పూలుగా ఉన్న రాంబాణం పూల గుత్తి అంటే ఎక్కడెక్కడో చిన్న చిన్న కలువలు, చిన్న చిన్న కమలాలు వికసించే అవకాశం ఇస్తున్నారు అనుకున్నప్పుడు, మాస్టర్ సివివి గారి చరిత్రలో మనం చదువుతాం. 0 గురించి 2 పెద్ద పండితులు మాట్లాడుకుంటూ మాస్టర్ గారితో మేము 0 గురించి ఉపన్యాసం ఇవ్వడానికి మాట్లాడుకుంటున్నామంట. అవునా అని నీళ్ల కావిడి తీసుకెళ్తున్న వాడిని ఆపి, నువ్వు చెప్పరా 0 గురించి వీళ్ళకి అంటారు. అంటే ఆ నీళ్ల కావిడి కిందకి దించి ఆ కుర్రవాడు వాళ్ళతోటి అనర్గళంగా 0 గురించి మాట్లాడేట. అంటే గురువులు తలుచుకుంటే నీళ్ల కావిడి మోసేవాడు నాలాంటి వరలక్ష్ములు కూడా వాళ్ళు అనుకున్నది మీకు అందించటానికి తప్పకుండా వాళ్ళ వాహకుల కింద పనిచేస్తాము అనడానికి ఉదాహరణ కింద ఇది తలుచుకుంటున్నాను, అలా అయి ఉంటుంది అని. ఇదంతా ఇంట్రడక్షనా? అరవిందుల గురించి చెప్తున్నానా, తాతగారి గురించి చెప్తున్నానా అంటే చెప్పేందుకు నా అర్హత వాళ్ళ ఆశీస్సే. అది నేను చెప్పేది. ఇక్కడ ఒక తాతగారు పాండిచ్చేరి వెళ్ళినప్పుడు తన అనుభవాల్లో శ్రీ అరవిందుల ఆశ్రమంలో అరవిందుల సమాధి దగ్గర ఆయన మాట్లాడుకున్న కొన్ని మాటలు మనం చాలాసార్లు విన్నాం. మీరు లేవండి అంటే లేచారు అని. అలాగే ఇంకొక సంభాషణ ఉంది. ఆ సంభాషణ ఏ రోజు జరిగింది అంటే 24 జూలై 1972 సోమవారం పొద్దున్న 10 గంటలకి అని తాతగారు రాసుకున్నారు. అందులో తాతగారు
శ్రీ అరవిందుల వారిని, మీరు నాకు కొంత గైడెన్స్ ఇవ్వండి, నేనేం చేయాలో చెప్పండి అన్నారట. అప్పుడు శ్రీ అరవిందులు ఏమన్నారట సమాధిలోంచి, నేనేం చేయాలో చెప్పండి అని మీరు వేరే వాళ్ళని అడిగే స్థాయి మీది కాదు, నేను మీకేం చేయగలను అని అడిగే స్థాయి మీది. నేను మీకేం చేయగలను, నేను మీకేమి ఇవ్వగలను అని తప్ప మీరు నాకేం చేస్తారు, మీ నుంచి నేనేం నేర్చుకోవాలి అనే స్థాయి నీది కాదయ్యా అని చెప్పారట. అప్పుడు తాతగారు సరే బాబు అనేసి, అలా అయితే నేను పండిట్జీ దగ్గరికి వెళ్ళినప్పుడు పండిట్జీకి నేనేం చెప్పాలి అని కూడా మళ్ళీ అడిగారట. అడిగితే అరవిందులు ఏం చెప్పారట, ఏది సమంజసమో అది నువ్వు చెబుతావు. యూ విల్ సే ద అప్రోప్రియేట్ థింగ్స్ టు పండిట్జీ ఆఫ్టర్ మీటింగ్ పండిట్జీ అన్నాక, యూ విల్ సే న్యూ థింగ్స్ టు అదర్స్ అబౌట్ యోగా. ఈ వాక్యం పట్టుకుని నేను ఇవాళ ఉపన్యాసానికి తయారయ్యానండి. మీరు సావిత్రిలో ఉన్నది కాక యోగం గురించి చాలా కొత్త విషయాలు చెప్తావు నువ్వు. యూ విల్ రైట్ న్యూ పోయిట్రీ, నువ్వు కొత్త రకమైన కవిత్వం రాస్తావు. యూ విల్ గివ్ న్యూ ఫినిషింగ్ టచెస్ టు సావిత్రి. ఇది తాతగారి డైరీలో రాసుంది, సావిత్రి పుస్తకంలో కూడా తాతగారి సొంత దస్తూరితో రాసిన లేఖలో కూడా ఉందండి ఇది. అందుకని చెప్తున్నాను ఏమనంటే, మీరు సావిత్రికి కొత్త తళుకులు, కొత్త అందాలు, కొత్త అర్థాలు కూడా ఇస్తారు అని చెప్పి శ్రీ అరవిందులు సావిత్రి గురించి రాసిన శ్రీ అరవిందులు తాతగారికి ఆశించారు అని. ఈ వాక్యం తీసుకుని తాతగారు శ్రీ అరవిందుల సావిత్రికి ఏ విధమైన కొత్త తళుకులు దిద్దారు, కొత్త కవిత్వం చేశారు అనేలాగా ఆలోచించుకుంటూ వచ్చానన్నమాట. ఇది చాలా ఆనందం కలిగించిన విషయం. ఎందుకంటే ఈ సావిత్రి భాగవత గ్రంథం వేద మంత్రములను అరవింద యోగుల వారు ఆంగ్ల గీతంలో ఆవహింపచేశారని చెప్పిన దాన్ని, అసలు ఆంగ్ల భాష ఏమీ రానటువంటి గురుపాదులు శ్రీ ప్రభాకర శాస్త్రుల వారు సావిత్రిని ఇలా వ్రాయమని నేర్పటము, ఆంగ్ల భాష చాలా కొద్దిగా వచ్చింది, నేను అరవిందుని సావిత్రిని తెలుగులో వ్రాయటము, ఇంగ్లీష్ ప్రొఫెసర్లకు కూడా అర్థమని సావిత్రి ఎందుకయింది అంటే ఇంగ్లీషు భాష పాండిత్యం అవసరం లేదని చెప్తూ, దానికి కావాల్సిందల్లా ఆ వేద పరిజ్ఞానం. తాతగారికి పుష్కలంగా శ్రీ ప్రభాకర శాస్త్రి గారు ఆశీర్వదించింది ఆ వేద పరిజ్ఞానమే. కాబట్టి ఆంగ్ల గీతాలు వేదాలను ఆవహించి విందు చేసిరి మనకు అరవిందమౌని. వేదాన్ని మరి ఎలా పఠించాలి అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, లోపల నుంచి ఆ అనుభూతిని చూసుకుని దాన్ని వైఖరిలోకి వచ్చే ముందు ఆ యోగి ఏ ఇంప్రెషన్స్తో ఉన్నారో అది అర్థం చేసుకోవటం. ఒక రోజులో అవ్వలేదు అనేది మనం చూసుకున్నాక, ఇప్పుడు కొన్ని ఉదాహరణలు. తాతగారు తన ముద్ర ఎలా వేశారు సావిత్రి మీద. అరవిందుల సావిత్రి ఉన్నదున్నట్టుగా ఉందా అంటే అందులో ఉన్న భావాలు ఉన్నాయి, కానీ ఇందులో తాతగారు మనకి అణువణువున కనిపిస్తారు. ఎలా కనిపిస్తారు అంటే ఆయనకి తమ గురువుల పట్ల ఉన్న ఆ సమర్పణ భావం, ఆ ఆరాధన భావం సావిత్రి చదువుతుంటే మనకెక్కడ ఇటువంటి సమర్పణ భావం కనపడదు. తాతగారి సావిత్రిలో ఏ చాప్టర్లో చూడండి ప్రభాకర శాస్త్రి గారి గురించిన సంబోధన డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ లేకుండా ఉండదు. కొన్ని ఉదాహరణలే ఇక్కడ చెప్తున్నాను. ఇందులో పేజ్ 177 ఈ ఉన్నత జీవితము, ప్రభుత్వము, ప్రజాపతి అనే చాప్టర్లో మధ్యలో ఆయనకి ఎందుకో తమ గురువు గారి గురించి దండం పెట్టుకోవాలనిపించేసింది. తాతగారు అసలు ఆగరు, ఇది అరవిందుల సావిత్రి, దీని మధ్యలో నేను ఇలాగ ప్రభాకర శాస్త్రి గారి గురించి ఒక సరెండరెన్స్ పద్యం ఏమిటి అనేలాగా ఆయన అసలు అనుకోరన్నమాట. కాపాడరాగదే కరుణాలవాల, నా పాలగలవని నమ్మియున్నాడా, నా పాలి దైవమా, నా నోము పంట, నీ పాలబడితిని నెమ్మి చేకొనవే. ఓ కరుణాలవాల, నన్ను కరుణించు నాయన. ఓ పుణ్యవారాసి, ఓ దివ్యమూర్తి, చూపానదయ్యను చూడంగలేను అంటే కళ్ళు లేవని కాదు,
మనకి సుదర్శనత్వం లేదు అని. నిజమేమిటి అనేది ట్రూత్ మనం తెలుసుకోలేకుండా ఉన్నాం. కోపతాపములు నా చూపు ఆపివేయు, రూపరహితుడవు చూపిమ్ము నాకు. నాకున్న అరిషడ్వర్గాలు నా దృష్టిని రకరకాల ఫిల్టర్స్ పెట్టేసి ఆపేస్తున్నాయి. నాకు సరైన దృష్టిని ప్రసాదించు. ఓపికయున్ లేదు, ఓరిమి లేదు, తేపవు దరిజేర్చు దేవాదిదేవ. ఏ పూర్వపుణ్యమో ఏమిటో స్వామి, నీ ప్రాపు నాకబ్బే నేనెంత సుఖినో. నా పూర్వపుణ్యం వల్ల నీ సహాయం నాకు దొరికింది స్వామి, నేనెంత అదృష్టవంతుణ్ణి, నాకు సరైన దృష్టి ప్రసాదించు. ఇది ఊరికే ఒక ఉదాహరణకు చదువుతున్నాను. ఇలాగా తాతగారు మన్ని ఎక్కడ మర్చిపోనివ్వరు. సావిత్రి తాను రాస్తున్నాను అనే ఆలోచన ఆయనకి లేదు. మనకి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తాతగారి సావిత్రి అనుకునే అవకాశం ఆయన ఇవ్వరు. ఇది శ్రీ ప్రభాకరుల ప్రభే ఇందులో ఉన్నది అనేది ఆయన మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారన్నమాట. ఇంకా సావిత్రికి కొత్త మెరుపులు, కొత్త యోగా ప్రిన్సిపల్స్ నువ్వు ఇందులో కలుపుతావు అని శ్రీ అరవిందులు వారి ఆశీస్సులు ఊరికే పోతాయా? అస్సలు పోవు. ఈ సివివి యోగం, పూర్ణయోగం గురించిన ప్యారలల్స్ మనకి ఇంట్రడక్షన్లో తాతగారు విడిగా చెప్పటం కాక, సావిత్రి మధ్యలో మనకి ఎన్ని చోట్ల ఆ యోగానుభవాలు కనిపిస్తాయో. స్థితప్రజ్ఞ అనే చాప్టర్లో 33వ పేజీలో చూస్తే, ఈ 33వ పేజీ అనేది నేను కొత్త సావిత్రి ప్రింట్లో నుంచి చెప్తున్నాను, కానీ మీరు కావాలనుకుంటే ఎక్కడ చూసుకున్నా స్థితప్రజ్ఞ అనే చాప్టర్ అందులో 33వ పేజీలో చూసుకోండి. స్టార్టింగే రాజయోగము, యోగా ఆఫ్ ద కింగ్, జీవన్ముక్తి, యోగా ఆఫ్ ద సోల్స్ రిలీజ్ అన్న చోట నారలు కట్టుచీరలు అసనంబులు కాయకసుళ్ళు కొండలున్ కారడవుల్ నివాసములుగా తపించి మహర్షులు ఎవ్వరిన్ చేరుకనందలంచి అలా చిన్మయ రూపము సర్వ మానవోద్ధారము కోరుకొన్న అవతారము మద్గురుమూర్తి కొల్చెదనని శ్రీ ప్రభాకర శాస్త్రి గారు మాస్టర్ సివివి గారి గురించి కొండల్లో కోనల్లో తపస్సు చేస్తూ కాయకసుళ్ళు తింటూ ఏ పరబ్రహ్మని చూడడం కోసమైతే సృష్టి మొదలు నుంచి అందరూ తపస్సు చేస్తున్నారో అటువంటి పుణ్యావతారం నేను మా మాస్టర్ సివివిలో చూస్తున్నాను అని శ్రీ ప్రభాకర శాస్త్రి గారు అన్నారు అని చెప్పి, సావిత్రి ఎలాంటి అవతారమో మాస్టర్ సివివి గారు కూడా అదే అని ఇక్కడ చెప్తారు. మాస్టర్ సివివి గారు మానవోద్ధారకులు, అవతార పురుషులు అని అభివర్ణించిరి. ఈ భావమునకు చాలినట్టు విధముగా అరవింద యోగీశ్వరులు 3వ అధ్యాయ ఆరంభున ఇట్లు సెలవిచ్చిరి. వరల్డ్స్ డిజైర్ కంపెల్డ్ హర్ మార్టల్ బర్త్. ఈ సృష్టి మొత్తం యొక్క ప్రార్థన, ఈ సృష్టి అమరత్వం అందుకోవాలి, ఇక్కడే మనం అమరులం అవ్వాలి, మృత్యువుని జయించాలి అన్న ఈ సృష్టి యొక్క ప్రార్థన వల్ల ఆవిడ జన్మించింది. మానవుల తపస్సు వలన, కోరిక వలన అవతారం ఎత్తవలసి వచ్చెను. ఆది కాలము నుండి ఎందరో భ్రమమును వెదుకుచున్నారు. ఈ వెదుకుట, ఆరాడపడుట ఈ క్వెస్ట్కు ప్రతిఫలముగా భగవదవతారములు లభించుచున్నవి అని చెప్పి, సావిత్రి ఏ అవతారమో తత్తుల్యం లేకపోతే అదే అవతారం మాస్టర్ సివివి గారు అనేలాగా ఇక్కడ మనకి ఈ స్థితప్రజ్ఞ అన్న దాంట్లో చెప్తారు. టైం ఇంకా ఎంత ఉందండి? 29 నిమిషాలు. కొన్ని ఉదాహరణలు తగ్గిస్తున్నాను. పైగా నాకు అందరూ చెప్పారు, మీరు సావిత్రి చెప్పి భయపెట్టకండి ప్రేక్షకుల్ని అని. నాకు సావిత్రి చెబుతుంటే మిమ్మల్ని భయపెడుతున్నాను అనే భావం లేదండి. మీరు కూడా నాతో పాటు ఆనందం పంచుకుంటున్నారనే భావంతో మీ దగ్గరికి వస్తున్నాను. ఒకళ్ళిద్దరిని అడిగాను, సావిత్రి గురించి నేను మరణం గురించి మాట్లాడినా దేని గురించి అంటే,
బాబోయ్, మరణం గురించి మాట్లాడితే అందరికీ భయం వేస్తుందండి. సావిత్రి గురించి మాట్లాడితే భయం వేస్తుంది, మరణం గురించి మాట్లాడితే భయం వేస్తుంది. మరి ఎప్పుడు మనం భయపడటం కాకుండా 1-2 సార్లు మనం ప్రేయర్లో లాగా కూర్చుని సావిత్రిని చూడగలగటం అనేది తాతగారు అదే చెప్తారు. ఇది ఒక్కళ్ళు కూర్చునేది కాదు, నలుగురు కూర్చుని ఇది ఒక పారాయణలాగా చేసుకుంటే ఇందులో ఉన్న భావాలు మీకు క్రమక్రమంగా తెలుస్తాయి అని, ఆ అనుభూతి మీకు రావాలి అని అనుకుంటూ ఇక్కడ తాతగారు ఇచ్చిన రకరకాల ఉదాహరణల్లో జీవితము బాగోగులు అనే చాప్టర్లో తోకచుక్క గురించి రాస్తారు. ఈ తోకచుక్క గురించిన రాయటం చూడంగానే మీకు వెంటనే తెలిసిపోతుంది. తాతగారికి భాగవతం చదువుతుంటే అందులోనూ ఎప్పుడూ యోగమే కనిపిస్తుంది, సావిత్రి చదువుతుంటే అందులో ఎప్పుడూ సివివి గారే కనిపిస్తారు. అది ఎందుకంటే ఆయన దృష్టి అలా ఉంది కాబట్టి, వాళ్ళ గురువుగారి దృష్టి కూడా అదే కాబట్టి బహుశా ఆయనే ఈ ప్రేరణ ఇచ్చారేమో ఈయనకి ఇలా రాయమని. అందువల్ల మనం ఎప్పుడూ నిరాశ నిస్సత్తువులతో ఉండక్కర్లేదు, తప్పకుండా మనం ఉద్ధరించబడతాము అని చెప్తూ, మనము బ్రహ్మము నుండి వచ్చి మరల బ్రహ్మమునే చేరవలని అనుకొనుచున్నాము. నేను బ్రహ్మమును కావలేను అను ఆకాంక్ష, తపము, కళ చిన్నవా? ప్రశ్నేస్తున్నారు మన్ని. కానే కావు, చాలా పెద్దది. దగ్గరలో కలదా? ఆ కోరిక తీరే రోజు దగ్గరలో ఉందా? లేదు, చాలా దూరముననే ఉన్నది. ఈ ఆకాంక్ష అనున్నది ఒక తోకచుక్క వంటిది. ఈ బ్రహ్మము కలవాలి, నేను బ్రహ్మం అవ్వాలి అనే కోరిక ఒక తోకచుక్క వంటిది. ఎన్నో శతాబ్దాలుగా ఎందరినో కోరిన కోరికలను పెద్ద తోకగలది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి అందరి కోరికలు ఆ తోకలో ఉన్నాయట. ఎంతయో దూరముననున్నది కాన ఈ తోకచుక్క మరల రాదేమో అనుకో పని లేదు, తప్పక వచ్చును. తిరిగి తిరిగి తోకచుక్క సూర్యుని దరికి చేరవలసినదే. అట్లే ఇంత పెద్ద సంసారమును తోకగల నేను, ఎంత దూరములో ఉన్న నేను ఈ తోక ఈడ్చుకుని బ్రహ్మమును చేరజాలని అనుకొనవద్దు, తప్పక దరిచేరగలము. మనకి తొచ్చి దూరముగా పంపిన ఆ దివ్యశక్తియే మరల తన దరి చేర్చును. దూరముగా పంపుట, దరి చేర్చుట దాని విలాసము. తోకచుక్క రాకయే బ్రహ్మమునెరుగు సాధనము. ఈ వాక్యం చదవంగానే మీకు మాస్టర్ సివివి గారి జీవితంలో హ్యాలిస్ కామెట్ గురించి జరిగిన సంఘటన అనేది, సివివి యోగం గురించి తెలిసిన వారికి ఎవరికైనా వెంటనే తెలిసిపోయే విషయం. ఇటువంటి విషయాలన్నీ కూడా ఆయన ఈ సావిత్రి పుస్తకంలో అంతర్లీనంగా ఉండేలాగా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. ఇది కాక తాతగారికి ఈ సివివి యోగం గురించి అలాగా ప్రతి చోట రిఫరెన్స్ ఎలా వస్తుందో, భాగవతం ఆయన ప్రాణం కింద, ఆ భాగవతంలో రిఫరెన్సెస్తో తాతగారి సావిత్రి నిండిపోయి ఉంది. ఎక్కడ చూసుకున్నా ఆయనకి ఏ ఉదాహరణ చెప్పాలన్నా ప్రహ్లాదుని గురించి, గోపికల గురించి, అలాగే ఇంకేవైనా సరే నృసింహ అవతారం గురించి, వామన అవతారం గురించి, వీటిల్లో నుంచి ఉదాహరణలు తీసుకుంటూ మనకి చెప్పటంలో ఆయనకు ఆ భాగవతం పట్ల ఉన్న భక్తే కాక, మనకి సావిత్రి అర్థం అవ్వాలి అంటే మనకి తెలిసిన ఉదాహరణల్లో నుంచి చెప్పటం ద్వారా మనకి సావిత్రిని దగ్గర చేయొచ్చు అనే అపారమైన కటాక్షం కూడా తాతగారిలో మనకి కనిపిస్తుంది. ఇవి మనకి సివివి యోగం గురించి ఎక్కడెక్కడ ఎలా వస్తున్నాయి ఈ ప్యారలల్స్ అనేది చూసుకోవటమే కాక, సర్వం వాసుదేవమయం అంటూ శ్రీ అరవిందుల గురించి తన అనుభవము చెప్తూ 187, 188 ఉన్నత జీవితము, ప్రభుత్వము, ప్రజాపతి, అందులో 187 ఇక్కడిది ముందు భాగవతంలో నుంచి మొదలు పెడతారు. పానీయంబులు ద్రావుచున్, గుడుచుచున్, భావించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీ నారాయణ వాసుదేవ సుఖధా చింతామృతాధీన
సంధానుండై మరచన్ మహాత్ముడు అరవిందాచార్యుడి విశ్వమున్ అని మార్చేశారు తాతగారు. భాగవతంలో ప్రహ్లాదుడు ఎలాగైతే అన్ని పనులలోనూ శ్రీనారాయణుడినే చూశాడో, శ్రీ అరవిందులు కూడా అన్నిటా శ్రీ వాసుదేవుడినే చూశారు అని చెప్పి, ఇక్కడ సావిత్రిలోని ఈ భాగము రచన అంతయు చదువుచున్నప్పుడు, రచన చేయునప్పుడు వారి మనస్సులో వాసుదేవమూర్తి నాట్యము చేసినట్లు, పలికినట్లు, అందములొలికించునట్లు తోచును, మనకి అనిపిస్తుంది. వారి కళ ఆ దివ్య నాట్యమునకు వంతగా చిందులు త్రొక్కినట్లు భావము కలుగును. ఆయనకి ఎక్కడ చూస్తున్నా ఆ వాసుదేవుడి దివ్య నాట్యమే కనిపిస్తోంది అని అంటూ బ్రాకెట్స్లో తాతగారు రాస్తారు. ఇది పర్సనలైజేషన్ కింద నేను చెప్పుకుంటాను. తాతగారు ఎక్కడ వదిలిపెట్టరు మన్ని. ఈ పుట మరల మంత్రము వలె జపింపతగిన భాగము. ఇది శ్రీ అరవిందులు ఎక్కడ అలా రాయరండి సావిత్రిలో. ఈ లైన్ మీరు మళ్ళీ చదవండి, మీకు చాలా జ్ఞానం కలుగుతుంది, ఈ లైన్లు మళ్ళీ చదివారంటే మీకు యోగానుభూతి కలుగుతుంది అనేలాగా పాఠకుల్ని అడ్రస్ చేసి రాయడం అనేది తాతగారి ప్రత్యేకతే. శ్రీ అరవిందులు ఎప్పుడూ చేయలేదు. తాతగారు ఎలా చెప్తున్నారో చూడండి. ఇది మళ్ళీ జపించదగిన భాగం, కేవలము చదివివేయవలసినది కాదు. ప్రహ్లాదుడు కలడోంకారమునన్ కలండు దిశలన్ ఖద్యోత చంద్రార్కులన్ అనుచు తన్మయుడై గంతులిడినట్లుగానే శ్రీ అరవిందుల వారి మనోరంగముపై వాసుదేవ దివ్యనాట్యము ప్రవర్తిల్లినట్లే ఆ రచన స్ఫురింపచేయును. ఆయన యొక్క శైలిని పొగుడుతూ ఆయనకు వాసుదేవుడు ఇలా కనిపించుంటాడు అనడానికి ఉదాహరణ కింద భాగవతంలో నుంచి తీసుకుని తాతగారు దీన్ని మళ్ళీ చదవండి. ఇట్టి మధుర భక్తి భావన చైతన్య స్రవంతిగా వేదాంతముల అంతముగా ఈ రచన వెలుగొందుచున్నది. మూలములోని మంత్రము అతిభక్తితో పఠింపవలను అని చెప్తారు. చెప్పిన తర్వాత నాకు ఇంకేమి కావాలి అనే స్థాయికి మనం రావాలి అన్న చోట కూడా మళ్ళీ తాతగారు తన జీవితంలో సంఘటన చెప్పుకుంటున్నారు. శ్రీ అరవిందుల దగ్గరికి పుదుచ్చేరి వెళ్ళాను. అక్కడ ఆయన నీకేమి కావాలి అంటే, ప్రహ్లాదుడు ఎలాగైతే శ్రీ నరసింహస్వామిని ఈ లోకం వద్దు, ఇదేది నాకు వద్దు అంటుంటే నీకేం కావాలని అడుగుతావేంటయ్యా మొర్రో అన్నాడు అంటారు. ఆ మొర్రో అన్నాడు అంటంలో తాతగారి శైలి మనకి కనిపిస్తుంది. అలాగా శ్రీ అరవిందులు నీకేమి కావాలి అంటే, నాకు ఇంకేమి కావాలి అను స్థితి కావాలి అని అడిగారట తాతగారు. ఏమని అడిగారు? ఆల్ రైట్ అన్నప్పుడు నాకు ఇంకేమి కావాలి, నేను ఎవరికేం చేయాలి అని తప్ప నాకేం కావాలి అనే స్థితి నాకు వద్దు అంటే సరే అని చెప్పి శ్రీ అరవిందులు ఆశీర్వదించారు అని అయిన తర్వాత ఈ సృష్టిలో ఆ ఆకాశ జ్యోతి స్థాయికి వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఇవ్వడం తప్ప వారికంటూ ఏది అవసరమైన పరిస్థితి ఉండదు అని చెప్తూ, ఇచ్చడివాడాతండే వచ్చునునిట ఉన్నవన్నీ వారి వలననే ఇచ్చుటయే ఆతని పని, ఇచ్చడి ఆ దివ్యశక్తి ఎట్లబ్బునకో. మనకి అందరికీ కావలసింది ఇవ్వగల ఆ దివ్యశక్తి ఎలా వస్తుంది అని ఆలోచించిన పద్యాలు చాలా అద్భుతంగా ఉంటూ మళ్ళీ సివివి గారి దగ్గరికి వచ్చేస్తారు. వచ్చి 111వ పేజీలో మాస్టర్ సివివి వారిని శ్రీ పోతరాజు నరసింహం గారు పిఎన్ గారు దర్శించి నమస్కరించి, అప్పుడు మాస్టర్ గారు అడిగారట, నీకేం కావాలి నాయన అని పిఎన్ గారు. భగవంతుడు మన ఏం కావాలి అంటే ఏం కావాలో కోరుకోవడం కూడా మనకి సరిగ్గా తెలియదనడానికి ఇదొక ఉదాహరణ. పిఎన్ గారు నాకు జ్ఞానము కావాలేను. ఆయన మెడ్రాస్ గవర్నమెంట్ కాలేజ్లో ఫిలాసఫీ ప్రొఫెసర్గా ఉండేవారు కాబట్టి అలా జ్ఞానం కావాలని అడిగారేమో. అప్పుడు మాస్టర్ గారు ఏమన్నారట,
అక్కడ కూడా దిద్దారు ఎంత కరుణామయిలో. నీకు జ్ఞానం ఇచ్చేదను, నీ శరీరం ఎన్ని నాళ్ళు ఉండునో అన్ని నాళ్లే నీకు ఆ జ్ఞానం ఉండును. శరీరం ఎప్పుడో నశించును, అట్టి జ్ఞానం వలన నీకు ఒరుగునదేమిటి? నిలిచే జ్ఞానము కావాలనా, పోవునట్టి జ్ఞానము కావాలనా? మళ్ళీ చాయిస్ ఆయనే ఇచ్చారు మాస్టర్ గారు. ఏం నాయనా, ఈ జన్మతో ఊడిపోయే జ్ఞానం కావాలా, ఎప్పటికీ నిలిచే జ్ఞానం కావాలా, సుదర్శనత్వం కావాలా అని. అప్పుడు కొంచెంసేపు ఆలోచించి ఏమీ చెప్పజాలక తమ దయ అన్నారట పిఎన్ గారు. మీకేది ఇష్టమైతే అది ఇవ్వండి, నాకేది మంచో మీకే తెలుసు అనేలాగా. అప్పుడు సివివి గారిని అలాగే అని ఆశీర్వదించాక మళ్ళీ మైనంపాటి నరసింహం గారిని, మాస్టర్ ఎంఎన్ గారిని అడిగారట తాతగారు కాదు, మాస్టర్ సివివి గారు. ఆ సంభాషణ ఎలా ఉంది? నీకేమి కావాలి అని ఎంఎన్ గారిని అడిగితే, నాకు శాంతి కావాలను, నాకు పీస్, శాంతి కావాలి అని చెప్పారట ఎంఎన్ గారు. సరే ఇచ్చి తిని ఎంఎన్ గారికి శాంతి వచ్చింది. ఈ జీవితంలో ఏమి వస్తున్నా ఆ తేడాలు తనకు లేకుండా ఉండేలాగా. అవతల వాళ్ళని నీకేం కావాలి అని ఇవ్వగలిగే స్థాయి ఎవరికి వస్తుంది అంటే ఆ సర్వేశ్వరత్వం వచ్చిన స్థాయి వచ్చినప్పుడే వస్తుంది. తాతగారు కూడా నీకేం కావాలి అని అడిగి అది ఇవ్వగలిగే స్థాయి కావాలి, కానీ నాకేం వద్దు ఈ భూమి మీద అంటుంటే నీకేం కావాలని అడుగుతావేంటయ్యా మొర్రో అని ప్రహ్లాదుడు శ్రీ నరసింహస్వామి దగ్గర అన్నట్టుగా అన్నారు అని చెప్పి ఇక్కడ మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. నేను చెప్తున్న రీతిలో చూస్తే తాతగారి సావిత్రిలో ఎన్నో ప్యారలల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు రెండు ఉదాహరణలు అయ్యేటప్పటికి మనకి టైం అయిపోతుంది. ఆ రెండు ఉదాహరణల గురించి చెప్పుకుందాం. ఏ రెండు చెప్తానో భగవంతుడి దయ. ఓకే, బుక్ 2లో నిర్వాణము గురించి ఉన్నదిన్ను, ఆ తర్వాత శాశ్వతాహస్సు గురించి చెప్పుకుందాం. వేరే వాటిల్లో సివివి యోగం గురించి వర్ణించినవి అవన్నీ కాకుండా ఈ నిర్వాణము అనే స్థాయి ఏమిటి, యోగంలో నేను అనే తనం లేకుండా మొత్తం నిశ్శబ్దం అయిపోయి అన్నింటికంటే వెనక్కి వెళ్ళి చూడగలగటం అనేది ఈ సివివి యోగంలో కానీ ఏ యోగంలోనైనా అదొక యోగిక్ స్టేజ్ అని, అక్కడికి వెళ్ళగలిగిన వాళ్ళ స్థితి నుంచి చూసేటైతే మనం అనుకునే ఈ నేను లేని మొత్తం జీరో అనే ఆ స్థితి గురించి చెప్పే కొన్ని ఎన్ ఎటర్నల్ జీరో ఆర్ అన్టోటల్డ్ ఆట్ నాట్ వాట్ నాట్ అని పద్యం కింద చెప్పి సావిత్రీదేవి తన యోగంలో యముడితోటి సంవాదానికి దిగే ముందు ఏ స్థాయికి వెళ్ళింది ఆవిడ అని చెప్పే చోట చెప్పిన ఈ స్థితి గురించి మనం మన గురువుల జీవితాల్లో కొన్ని ఉదాహరణలు చూస్తే ఆహా ఇదే కదా ఆ స్థితి అనిపించేలాగా తాతగారు చెప్తారు. సర్వసంపన్న భావంబే సర్వశూన్యము, ఏమి లేకుండుట అన్నింటిని ఏలుకొనుట, ఎచట లేకుండుటన్నింట ఏకమగుట, ఎక్కడా లేకుండా ఉండటం అంటే అన్నింట్లో ఉండటం కింద, కదలకుంటయే అన్నిట కదులుచుంట, స్థిమితం, లోపల నుంచి స్థిరత్వం వచ్చింది అంటే ఏ కదలికలు లేదు అన్న అన్ని కదలికల్లోనూ నువ్వు ఉండటం అనేలాగా, అంటే ఆపోజిట్ మీనింగ్స్ వచ్చేలాగా చెప్తున్నారు. ఏమి కాకుండా తను కానిదేమి లేమి, అన్నీయును తానే అగుచుండి అన్నీ కాదు, అన్నీ తానే మళ్ళీ ఏది కాదు, అన్నీయును తానే అగుటయే ఉన్నదిచట, అంతా తానే, సెంటర్ ఎవ్రీవేర్ అవటమే ఇక్కడ ఉన్నది అని చెప్పి సావిత్రి యోగంలో ఆ స్థితి గురించి చెప్తూ, సావిత్రి ఈ అన్నమయ ఆవరణము నుండి విడివడెను, ఆమె యొక్క దేవతా విగ్రహం అయ్యను, అదియును సజీవ దేవతా విగ్రహం అయ్యను. ఇప్పుడు తనది శరీరము కాదు. ఈ వాక్యాలు మనం జాగ్రత్తగా వినాలి. వింటే మాస్టర్ ఈకే గారు, శ్రీ ప్రభాకర శాస్త్రి గారు, తాతగారు
ఎవరైనా సరే తాతగారు అసలు నేను అని అన్నే అనరు, అంతా గురువుగారి దయ అంటారు. కాబట్టి ఇక్కడ తాతగారి గురించి నేను అనను. కానీ తాతగారు తన యోగానుభవాల్లో ఇప్పుడు మా గురువుగారు నాకు ఈ దశ కూడా చూపించారు అని చెప్పి చాలా వినయంగా చెప్పారు. కాబట్టి నేను తాతగారు అన్నాను తప్ప ప్రభాకర శాస్త్రి గారు కూర్చుని పేపర్ చదువుతూ సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఎవరినో అన్నారంటే ఇదేమిటండి ఎక్కిరించినట్టుగా 60 ఏళ్ల నన్ను పట్టుకుని నాకు కొడుకు పుడతాడని మీరు నన్ను ఎక్కిరిస్తున్నారా అని అంటే నేను అనలేదు, ఈ నేను కాదన్నది. ఆ అన్నది ఎవరో ఆ నేను ఉంది చూడండి, అంతటా ఉన్న ఆ నేను ఒక మాట అంది అంటే అది అయి తీరుతుంది. ఇప్పుడు శ్రీ ఈకే గారి జీవనజ్యోతి పుస్తకంలో కానీ ఆకాశజ్యోతి పుస్తకాల్లో కానీ తాతగారు రాసేది కూడా అదే, నేనున్నాను కదా అని శ్రీ ఈకే గారు అన్నారు అంటే ఆ నేను ఆ శరీరం కాదు, అన్నింటికీ మించిన నేను అన్నది. ఆ స్థితి సావిత్రిది అనేలాగా మనం కనుక ప్యారలల్స్ చూసుకుంటే యోగంలో ఈ స్థాయికి వెళ్ళిన వాళ్ళు మన గురువులు. సావిత్రి ఏ స్థాయిలోకి వెళ్ళిందని మనం ఆవిడని అంత గౌరవంగా చెప్పుకుంటున్నామో ఆ స్థాయికి వెళ్ళిన మన గురువుల గురించి కూడా బియాండ్ ద సెల్ఫ్ బోర్న్ వర్డ్, ద న్యూడ్ ఐడియా, అది చైతన్య కేంద్రము, అది ఏ చైతన్యం యొక్క ఆది రూపము. అందు నామరూపాదులు జననాదులు లేవు, అచ్చముగా ఒక్కటియే కానీ ఇంకేమీ లేదు, వేరేమీ కాదు, అందులో తానొక గుర్తు మాత్రమే అని చెప్తున్న ఆ నిర్వాణ స్థాయి గురించి అద్భుతంగా రాశారు. తమ అనుభవాల్లో నుంచి తమ గురువుల అనుభవాల్లో నుంచి కూడా రాశారు. అలాగే జగన్మాత దర్శనం గురించి చెప్పే చోట కూడా ఇంతవరకే మేము చూచితిమి అంటారు. అరవిందుడు అలా అండు. అరవిందుడు ఎప్పుడు థర్డ్ పర్సన్లో రాస్తాడు, తాతగారు ఎప్పుడు ఫస్ట్ పర్సన్లో రాస్తారు. నేను చూశాను, నేను ఆ స్థాయికి వెళ్ళాను. యోగంలో ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, యోగ మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి కూడా చాలా క్లియర్గా చెప్తూ, పర్వాలేదు నేను ఇన్ని రకాలుగా మంచిగా ఉన్నాను కాబట్టి ఈ చిన్న తప్పు అయితే ఏమి పర్వాలేదు అనేది యోగపరంగా మనం చేసే చాలా పెద్ద తప్పు అవుతుంది. కింద పడటం అనేది తప్పదు. కనుక ఏ యోగి ఏ సాధకుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. ఇప్పుడు ఇంకా మనము అందరికీ తెలిసిన కథలో సావిత్రీదేవి యముణ్ణి వరాలు అడిగింది, యముడు ఆవిడకి ఏం వరాలు ఇచ్చాడు అనేవి చదువుతాం. ఇప్పుడు మనము యముడు ఆవిడకి ఏం వరాలు ఇచ్చాడు అని కాదు, సావిత్రిగా ఈ భూమి మీదకి రావాలంటే సావిత్రీదేవి ఈ శాశ్వతాహస్సు నిత్యాహస్సు ఈ భూమి మీద ఇటర్నల్ డాన్, సింబల్ డాన్ కాదు, ఇటర్నల్ డాన్ కింద ఎప్పటికీ మనకి తాతగారు చెప్పినట్టు సావిత్రి యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఈ భూమి మీదే అమరత్వం, మృత్యువుని జయించటం, మర్త్యులు అమర్త్యులు అవ్వడం అనుకున్న దానికి ఆ పరబ్రహ్మని ఆవిడ ఏమి అడిగింది, ఆయన ఏమిస్తే ఈవిడేమి కాదంది అనే దాంతో యాక్చువల్గా సావిత్రి మనకి పూర్తవుతుంది. అందులో నుంచి అసలు చదువుతుంటే తాతగారి ఆనందం ప్రతి లైన్లోనూ కనిపిస్తుంది. ఇక్కడ సంక్షిప్తంగా ఆవిడ అడిగిన ఆయన ఇచ్చిన వరాలు ఈవిడ ఏ విధంగా అవి మనందరికీ రావాలి అని కోరుకుంది, ఆ విధంగా ఆవిడ ఈ ఇటర్నల్ డాన్కి పునాది వేసి ఈ భూమి మీదికి ఆ పరాత్పరుణ్ణి తీసుకురావడానికి ఎలా ప్రయత్నించింది అని చదివిన దాంతో నా ఉపన్యాసం ముగిస్తానండి. సావిత్రీదేవి ఆకారములు రూపములు తొలగి తేజస్సు మాత్రమే నిలిచి ఉన్న స్థానానికి చేరుకుందిట. ఏ రూపాలు లేవు, ఏ ఆకారాలు లేవు అక్కడ. తనలో జీవి, శక్తి, ఆనందము, మిళితమైన సంపూర్ణత, అనేకత్వము యొక్క ఏకరూపము అనుభూతి పొందింది. ఆ డివైన్ స్టేట్కి ఆవిడ వెళ్ళిన తర్వాత చెవులు వినజాలని దివ్యవాక్యములు సావిత్రిని ఆత్మ యొక్క అన్ని అన్వేషణలు ఆగే నిత్యతలో సుఖముగా కలవమని చెప్పాయి. అన్నీ నువ్వు ఈ దేనికోసం వెతుకుతున్నావో ఆ వెతుకులాటకి ఇంకా ఇది అంతం, ఇక్కడ నువ్వు సుఖంగా ఉండు అని చెప్తే ఆ మొదటి వరానికి సావిత్రీదేవి ఏం చెప్పింది, జీవాత్మను భవరోగము నుండి ఉద్ధరించునట్టి శాంతిని ఆనందమును దయచేయండి.
నాకు ఒక్కతికి మీరు ఇక్కడ ఇచ్చే ఈ ఆనందం భూమి మీద అందరికీ ఇవ్వండి, భవరోగము నుండి ఉద్ధరించునట్టి శాంతిని భూమికి మొత్తం ఇవ్వండి అని కోరుకుంది ఆవిడ. రెండవసారి ఆ అనంతమగు దివ్యవాక్కు, భూమికి సంబంధించిన బంధములన్నీ తొలగిస్తున్నాను నీకు, ఇంకా సావిత్రి శాంతిని చేరవచ్చని, అంటే సావిత్రి మధురముగా ఆ ప్రభువే తమ అందరిలోనున్న మధురమగు అనంతత్వమని, నువ్వు ఇక్కడ శాంతంగా ఉండొచ్చంటే నాయన స్వామి నువ్వే అందరిలో ఉండే అనంతమైన మధురత్వానివి, ఈ భూమిపైన అందరి ఆత్మలలో నివసించు ప్రభువులకు ఆ ప్రభువు అనంతత్వమును నివాళిగా అర్పిస్తున్నాను. ఈ భూమి మీద అందరిలో ఉన్న ప్రభువులలోనూ నువ్వే ఉన్నావు కాబట్టి ఆ అనంతత్వాన్ని నేను ఈ భూమి మీద ఉన్న అందరికీ నా నివాళిగా అర్పిస్తున్నాను. నాకొక్కతికి ఇక్కడుండి ఆ అనంతత్వము అక్కర్లేదు. మూడవసారి దేవవాక్యము సావిత్రికి తన అనంతమైన శక్తితో విస్తరించి సర్వత్రా శాంతిగా ప్రపంచము నుండి విడివడే వరం అసలు. ప్రపంచము నుండి నువ్వు మొత్తం విడివడిపోవచ్చు, నీకే సంబంధము లేకుండా ఇక్కడ ఉండొచ్చు. ఆ దివ్యశక్తి సృష్టిలోని సకల జీవుల బాధలు తొలగించి తల్లి ఒడిలో చేర్చుకోండి బాబు. నాకెందుకండి అది, నాకేం కావాలి, నాకేం అక్కర్లేదు. నాకు కావాల్సిందల్లా భూమి మీద ఏం కావాలో, భూమి మీద వాళ్ళకి ఏమి ఇవ్వాలి. సృష్టిలోని సకల జీవుల బాధలు తొలగించి తల్లి ఒడిలోకి చేర్చుట కోసం మీరు నన్ను అనుగ్రహించండి అని. అంటే పర్సనల్గా ఆవిడకి ఏది ఇస్తున్నదన్నా ఆవిడ ఆ దివ్యశక్తి నుండి ఆనందంగా అది భూమి అంతటికీ ఇవ్వమని అడిగింది. తుదిసారిగా ఆ దివ్యవాక్కు గంభీరముగా ఇట్లు పలికెను, తన ఏకాంతమును ఆవరించి ఉన్న అడ్డు తొలగించుచున్నానని, అనంత ఆనందంలో నిశ్చలంగా ఉండగల వరమిస్తున్నానంటే సావిత్రి చెప్పిందిట. ఆ దివ్య సంస్పర్శ భవబంధ మోక్ష కారణం, వారి ఆనందము సర్వజీవులకు ప్రాణపోషకము కావున శ్రీవారి దివ్య మాధుర్యము అందరకు అందివ్వమని వేడుకున్నది. ఎప్పుడైతే ఈవిడ నాలుగోసారి కూడా ఆయన ఇస్తున్న వరాన్ని అందరికీ అందివ్వమని వేడుకుందో అప్పుడు ఆవిడ నిజంగా టెస్ట్లో గెలిచిందనమాట. అప్పుడు ఆదిలోని శూన్యము నుండి అనంతము నుండి ఆనందం ఆవిర్భవించి ఇట్లు పలికినట్లయినది, నీ భావమే నేను. ఇప్పటి వరకు పరీక్షిస్తున్నాడు, ఎక్కడైనా సరే ఇంత ఆనందాన్ని, ఇంత శాంతిని, ఇంత శక్తిని ఇస్తే ఈ డివైన్ కాన్షియస్నెస్, బ్లిస్, లవ్, పవర్ దేనికైనా ఈవిడ సరే అంటుందా అని అనలే. నీ భావమే నేను, నా సంకల్పమే నీ సంకల్పము, బ్రహ్మన్ 1 బ్రహ్మన్ 2. నీ కోరిక తప్పక ఫలించును, విధి యొక్క గతియు వ్రాతయు మారును. ఓ సావిత్రి, నువ్వు అడిగినవి నేను ఇస్తాను. నీవు నా సంకల్పమును అంగీకరించితివిగాన నీ హృదయ జ్యోతిని నేను నా చేతితో తాకుచున్నాను. నీవు లోకోద్ధరణమునకు పూనుకొంటివి, ఇది నాకు ప్రియతమమగు కార్యము. లోకోద్ధరణకు నువ్వు చేసే ఈ కార్యక్రమం నాకు అన్నింటికంటే ఇష్టమైన కార్యక్రమం అని ఆ దేవదేవుడు సావిత్రీదేవితో పలికాడు. కావున నీ శరీరమే నా దేవాలయము, పరంధామము అగును. భూమిపై దేవత్వం అనేది అంటు నాటుము. ఆ అంటు ఇక్కడ నాటటమే ఈ న్యూ యోగాలో జరుగుతూ ఉన్న ప్రాసెస్. ఆ బీజము వికసించి ఫలించు కాలంలో భూమి అంతా ఒక తేజస్సుగా అగ్నిజిహ్వగా మారును. అప్పుడు జీవులు ధన్యులు కాన నీవు అపరోక్షవు. అంటే ఇప్పుడు మనకి ఆ తల్లి లోపల హృదయంలో ఉంది అని చెప్తాం, పరోక్షంగా ఉంటుంది. అపరోక్ష అంటే డైరెక్ట్గా కనిపిస్తుంది. అపరోక్షవు. జ్ఞానమునకు గుహ్య జ్ఞానమును ముసుగు భృక్తము ఉండదు. జ్ఞానం అనేది గుహ్యం, అది రహస్యం, ఎవరికో తెలుస్తుంది అనే ఇంకా ముసుగు భృక్తము ఉండదు. జ్ఞానము అందరికీ లభిస్తుంది. నేను సాక్షినై చూచుచుందును, స్వపర భేదములు ఉండవు, నిన్ను గాంచిన వారికి నేను కనపడుదును. ఇది తాతగారు భాగవతంలో నుంచి చెప్పేటప్పుడు సిరిచూచిన హరిచూడడు అనేది ఎప్పుడూ చెప్తూ ఉంటాం. మనం ఈ భూమి మీద ఉన్నవన్నీ ఈ సిరి యొక్క రిఫ్లెక్షన్స్ చూస్తుంటే ఆ హరి లోపలుంటాడు, కనపడడు అని.
సిరికింజప్పుడు అనేది చాలా అద్భుతంగా రాసుకుంటూ వచ్చారు. ఆ స్థితి ఇంకప్పుడు ఉండదు. మనకి సిరి కనిపిస్తున్నా హరి కూడా కనిపిస్తూనే ఉంటాడు. అందరూ నాకు దగ్గరయ్యెదరు, నాకై తప్పించు వారందరూ నా బందీలగుదురు. భక్త శిఖామణి నీవు నాకు బందీవి కమ్ము, ప్రేమ బందీవి కమ్ము. నీ విశ్వవ్యాప్తమగు మనస్సునకు శాంతి, విశ్వవ్యాపకములకు ప్రేమ, అమృత స్థితి ఇవి నేను ప్రసాదిస్తున్నాను అని చెప్పి ఆవిడకి మనందరి కోసం ఆవిడ అడిగిన ఆ వరం ఆయన అందించారు అంటారు. ఈ చాప్టర్ చివరిలో తాతగారి ఆనందం ఎలా ఉంది అనేది ఈ పద్యం ఒక్కటి చదివి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశంతో తాతగారి సావిత్రిలో నాకు కనిపించిన ఆయన గురువుల పట్ల ఉన్న గౌరవము, ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఎలా చెప్పారు, మాస్టర్ సివివి యోగము, అరవిందుల ఇంటిగ్రల్ యోగా రెండు ఒకటే అనేలాగా ఎలా తీసుకొచ్చారు అనేవి చెప్తూ ఈ చివరి శ్లోకం ఒక్కటి చదువుతాను. ఆ దివ్యశక్తి దిగి వచ్చినప్పుడు తాతగారు రాసింది, ఆనందం ఆనందమాయను మన జానకి పెళ్లి కూతురు ఆయను, మన రాముడు పెళ్లి కొడుకు ఆయను, మన సత్యంబు పెళ్లి కొడుకు ఆయను, మన సావిత్రి పెళ్లి కూతురు ఆయను, మన భూమికి ఆనందమాయను, మన జీవితం ఆనందమాయను, మన జ్ఞానంబు ఆనందమాయను, మనకందరకు కళ్యాణమాయను అని చెప్పి సావిత్రి తాతగారు ముగిస్తారు. తర్వాత ఉన్నది ఆశీస్సులే. కనుక తాతగారి సావిత్రిలో శ్రీ అరవిందులు చెప్పినట్టుగా కొత్త కొత్త రకాల పాయింట్లు తాతగారు శ్రీ ప్రభాకర శాస్త్రి గారి అనుగ్రహంతో ఎలా జోడించి అద్భుతమైన ఆ యోగానుభవం తాను అనుభవిస్తూ మాత మాకు ఇప్పటివరకే కనిపించింది, మాకు కనిపించింది, నేను చూశాను అనేలాగా ఆ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ చెప్పారే, ఇది శ్రీ అరవిందుల సావిత్రికి నాకు తెలిసి తాతగారి సావిత్రిలో కొన్ని ఎలా ఉంటుందంటే మనం ఏది వెతుక్కుంటామో అవే కనిపిస్తాయి. తాతగారికి ఎలాగైతేనో తాతగారి ఈ సావిత్రి అనేది కనుక ఒక పెద్ద తిరుపతి లడ్డు అయితే కళ్యాణం లడ్డు, ఇందులో నేను జీడిపప్పులు ఏరదాం అనుకున్నాను అనుకోండి, ఈసారి మిగిలిన మిఠాయిలన్నీ చూడను, కేవలం జీడిపప్పులే ఏరుతూ ఉంటాను. లేదు బాదం పప్పులు అనుకుంటే కేవలం బాదం పప్పులు. అలాగా ఈ ఉపన్యాసంలో నేను తాతగారి యోగానుభూతులు, యోగానుభవాలు ఏ విధంగా సావిత్రిలో జోడించారు అనే జీడిపప్పులు బాదం పప్పులు ఏరాను. దీనికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం, గురువులకి నమస్కారం.